నువ్వు ఎక్కడైనా ఉండు, ఒక హాస్పిటల్లో ఉండు, ఒక డాక్టర్గా పనిచేయి, ఒక లెక్చరర్గా పనిచేయి, ఒక స్కూల్లో ఉండు, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు, నీ దృష్టి మాత్రం దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. మోషే దృష్టి దేవుని మీద ఉంది కాబట్టి దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు ఆశించి ఎదురు చూసి ఈ లోక సంబంధంగా ఏ ప్రతిఫలాన్ని కూడా మోషే తన జీవితంలో కోరుకోలేదు. కానీ నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, దేవుని కొరకు నువ్వు ఏదైనా వదిలేసావా? కొంతమంది ఉంటారండి, మందిరానికి వస్తుంటారు వెళ్తుంటారు కానీ కోపాన్ని మాత్రం వదలరు. ముక్కు మీదే ఉంటుంది కోపం. ఆ కోపం వచ్చిందంటే నోరు తెరిస్తే ఏం మాట్లాడతారో తెలీదు, చేతిలో ఏముంటే దాన్ని ఎలా ఎవరి మీదకి పగలగొడతారో వేస్తారో తెలీదు. అన్కంట్రోల్డ్ యాంగర్. కొన్ని హార్డ్ ఫీలింగ్స్ కొంతమంది పక్షంగా మనకు ఉంటాయి. కొంత ద్వేషము, క్షమించలేని పరిస్థితి, గ్రడ్జ్ కొన్నిసార్లు ఉంటుంది, క్షమించలేం. మందిరానికి వచ్చి నువ్వు వదిలేస్తున్నావా? వదిలివేయవలసినవి విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టకపోతే నీలో సంపూర్ణమైన మార్పు రాలేదు. విడిచిపెట్టకపోతే దేవుని యొక్క సంపూర్ణమైన బహుమానము, ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేం. మనము అడుగుదాం, ప్రభువా ఏం విడిచిపెట్టాలో నాకు చూపించాయి. కొన్నిసార్లు మనం ఏం విడిచిపెట్టాలో మనకు తెలియదు, ఎందుకంటే మనకు అన్నీ పట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది కదండి.